సరే ఇప్పుడు చూస్తుంటే ఏబి వెంకటేశ్వర్ల గారిని అయితే క్యాట్ ఆదేశించింది విధుల్లోకి తీసుకోవాలని. కాకపోతే అక్కడ ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుందంటే మాకు విశిష్ట అధికారాలు ఉన్నాయి. తీసుకోవాలా తీసుకోవద్దా అనేది హైకోర్టుకి అయితే చెప్పడం జరుగుతుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? సో ఒకటేంటంటే ఏబి వెంకటేశ్వర విషయంలో హైకోర్టులో గవర్నమెంట్ తరఫు నుంచి ఆయన అడ్వకేట్ జనరల్ ఏజీ చెప్పింది ఏంటంటే, అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విశిష్ట అధికారాలు ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావుని సర్వీస్లోకి తీసుకోవాలా లేదా అనేటువంటి విషయంలో అనేటువంటి వాదన వినిపించారు. ఆ వాదనలని విన్న తర్వాత ఆ కేసు తీర్పుకు సంబంధించి రిజర్వ్లో ఉంది. ఏం చెప్తుంది హైకోర్టు అనేది వెయిట్ చేస్తున్నారు. వాస్తవంగా ఏబి వెంకటేశ్వరరావు మే 31 మే ఎండింగ్కి ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఈ లోపుగా ఆయన సర్వీస్లో చేరాలి అనేది ఆయన ఆలోచన. సహజంగా ఎవరికైనా ఉంటుంది, సర్వీస్లో ఉంటూ రిటైర్ కావాలి అనేది. అసలు మామూలుగానే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే వెంటనే చర్య తీసుకున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఏబి వెంకటేశ్వరరావు. ఆయన్ని టార్గెట్ చేసి వేటాడి వెంటాడి ఆయన్ని సర్వీస్ నుంచి తప్పించేలాగా చేశారు. ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఏంటి సస్పెండ్ ఎందుకు చేశారు, ఏ కాజ్ మీద చేశారు అనేటువంటి దాన్ని మనం రివీల్ చేసుకుంటే, ఆయన ఏదో ఇజ్రాయెల్ నుంచి కొన్ని పరికరాలని ఇల్లీగల్ గా కొనుగోలు చేశారు, దానికి సంబంధించి బిల్లింగ్ లేదు అనేది ఆయన మీద చేసినటువంటి ఆరోపణ. ఆ ఆరోపణతోటి ఆయన్ని సస్పెండ్ చేశారు. దాని మీద ఆయన క్యాట్కి వెళ్ళారు, క్యాట్ నుంచి హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది ఆయన్ని సర్వీస్ లో తీసుకోండి అని. సరే, సుప్రీంకోర్టు దాని ప్రకారం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక డేస్ లోనే 4-5 రోజుల్లోనే ఆయన మళ్ళా సేమ్ అలిగేషన్స్ తోటి సస్పెండ్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. సస్పెండ్ చేసి ఆయన్ని మళ్ళా సర్వీస్లోకి తీసుకోవడానికి ఇప్పుడు మళ్ళా పెండింగ్ పెడుతుంది. ఆయన రెండోసారి సస్పెండ్ చేసిన తర్వాత దాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్లో, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ క్యాట్లో ఆయన పిటిషన్ వేశారు. పిటిషన్ వాద ప్రతివాదనలు అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా, ఐపీఎస్ మాన్యువల్కి విరుద్ధంగా సర్వీస్ నుంచి ఆయన్ని రెండోసారి సస్పెండ్ చేశారు. ఇది చెల్లదు అని చెప్పి క్యాట్ చెప్పింది. క్యాట్ చెప్తే దాన్ని ఆమోదించకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. పెండింగ్ లో పెట్టడంతో పాటు లండన్ కి జగన్మోహన్ రెడ్డి వెళ్లే ముందు క్యాట్ సంబంధించినటువంటి తీర్పు వచ్చింది. దాని మీద తీర్పు ప్రకారం మమ్మల్ని అపాయింట్ చేసుకోండి అని చెప్పి సిఎస్ కి ఆయన లెటర్ రాశారు. సిఎస్ ని అప్రోచ్ అయ్యారు. అలాగే ఎన్నికల కమిషన్ కూడా అప్రోచ్ అయ్యారు. అటు ఎన్నికల కమిషన్, ఇటు సిఎస్ ఇద్దరు సరైన టైంలో రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఏం చేశారు, ఆయన సర్వీస్లోకి తీసుకోవడానికి ఇష్టపడకుండా ఆయన ఆ క్యాట్ ఆర్డర్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వెకేషన్ బెంచ్కి వెళ్ళారు. అయితే వెకేషన్ బెంచ్లో దాన్ని విచారించడానికి హైకోర్టు ఇమీడియట్ గా దాన్ని స్వీకరించకపోవడానికి కారణం ఏంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలి దానికి. సరే, ఆ తర్వాత దాన్ని తీసుకొని ఆల్రెడీ ఫస్ట్ హియరింగ్ అయింది. ఫస్ట్ హియరింగ్ లో ఏం చెప్తారు, గవర్నమెంట్ వైపు నుంచి ఆయన్ని సర్వీసులోకి తీసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డిస్క్రిప్షన్, విశిష్ట అధికారాలు ఉన్నాయి కాబట్టి ఆ విశిష్ట అధికారాల ప్రకారం మేము అతన్ని తీసుకోవట్లేదు అని చెప్పి వినిపించినటువంటి వాదన. సరే, దాని మీద హైకోర్టు ఏ విధమైన రెస్పాండ్ అవుతుంది అనేది మనం చూడాలి. సో మొత్తం మీద ఈ ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తాం, ఏబి వెంకటేశ్వరరావు ఎపిసోడ్ మొత్తాన్ని చూస్తే ఇంటెన్షనల్ గా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ చేస్తున్నటువంటి ఒక పనిగా సర్వత్రా వినిపిస్తూ ఉంది. అలాంటి అభిప్రాయమే కలుగుతుంది. దానికి తగిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అంటే ఏబి వెంకటేశ్వర్లు గారు ఒకవేళ విధుల్లోకి హాజరైతే గనక వీళ్ళ బండారం బయటపడుతుందనా అని భయపడుతున్నారా వైసీపీ నేతలు? మరి జనరల్ గా ఏబి వెంకటేశ్వరరావుని వెంటాడటం అని అంటే భయపడుతున్నట్టే కదా. 2019 నుంచి నిరాధారమైనటువంటి ఆరోపణలతో వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఆరోపణలు నిజమని చెప్పి హైకోర్టు నమ్మలేదు, సుప్రీంకోర్టు కూడా నమ్మలేదుగా. అంటే మనం చూస్తున్నట్టయితే ఎలక్షన్స్ టైంలో కూడా, పోలింగ్ రోజు కూడా టీడీపీ ఆఫీస్ లో తను కూర్చొని పోలీసులకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి కూడా వైసీపీ నేతలు కొంత చెప్పడం జరిగింది. ఏబి వెంకటేశ్వర వాళ్ళ అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అనుమానం, ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని ఆయన మొత్తం మోనిటర్ చేశారంటే ఎలా మోనిటర్ చేయగలుగుతారు? ఆయన చేతిలో పోలీసు విభాగం ఉందా? లేదు కదా. ఒకసారి డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎందుకు వింటారు? పైగా అలిగేషన్స్ తోటి బయటకు వచ్చారు. అలిగేషన్స్ ఉన్నాయి ఆయన మీద, అలిగేషన్స్ ఆపాదించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం
ఆపాదించినటువంటి అలిగేషన్స్ ఉన్నాయి. ప్లస్ ఆయనతో మాట్లాడటానికే భయపడేటువంటి పరిస్థితి అక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బందులు చాలా మందిలో కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన అసలు ఏ విధంగా మొత్తం మానిటర్ చేస్తారు? ఆయనే మానిటరింగ్ చేసి ఆయనే అంత మొత్తం చక్రం తిప్పే సామర్థ్యం ఉంటే ఆయన ఓటు ఆయనకు లేకుండా చేశారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాళ్ళ ఊర్లోనే ఆయనకి ఓటు లేకుండా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మీద అలిగేషన్స్ చేస్తుంది. ఆయన మొత్తం ఎలక్షన్ రోజు పోలింగ్ రోజు మొత్తం చక్రం తిప్పారు అని. అవి అసంబద్ధమైనటువంటి ఆరోపణలు, అసంబద్ధమైనటువంటి విమర్శలు. న్యాయబద్ధంగా ఏ విధంగా ఆయన సర్వీస్ లో తీసుకోవాలి అనే దాని మీద ఆలోచించకుండా వాళ్ళు చెప్పేటువంటి ఏదైతే ఉందో విశిష్ట అధికారాలు, ఎన్ని చోట్ల విశిష్ట అధికారాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు డీజీపీ నియామకం జవహర్ రెడ్డిని సిఎస్ గా తీసుకునే దాంట్లో విశిష్ట అధికారాలు ఉన్నాయి. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని తీసుకోవడంలో విశిష్ట అధికారులు ఉంటాయి. ఇప్పుడు ఈయన్ని తీసుకోకపోవడం మీద అనేది విశిష్ట అధికారులు అని చెప్తున్నారు. అంటే న్యాయ వ్యవస్థ ఏం చేయను? న్యాయ వ్యవస్థ ఆల్రెడీ చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది, నువ్వు చేస్తున్నటువంటి అలిగేషన్స్ ప్రూవ్ కాలేదు, అవి నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ సేమ్ అలిగేషన్స్ తోటి రెండోసారి ఆయన్ని ఎలా సస్పెండ్ చేస్తారు? రెండోసారి సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని సవాల్ చేస్తూ క్యాట్కి వెళ్తే క్యాట్ ఆయన సర్వీస్ లోకి తీసుకోమని చెప్తే ఆ క్యాట్ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ వాళ్ళు మళ్ళా హైకోర్టులో పిటిషన్ వేయటం అనేది, అది దాంట్లో మళ్ళా హైకోర్టులో పిటిషన్ వేసి కొన్ని ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, మేము ఆరోపించినటువంటి వాటికి అని చెప్పి చెప్తున్నారంటే అది చెప్పట్లేదు. విశిష్టాధికారులు అని చెప్పడం అనేది అది కూడా అడ్వకేట్ జనరల్ చెప్తున్నారు. అడ్వకేట్ జనరల్ చెప్తున్నా అంటే ప్రభుత్వం చెప్తున్నట్టే, ప్రభుత్వం చెప్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కేవలం అది ప్యూర్గా ఆయన సర్వీస్లోకి సర్వీస్ నుంచి పదవి విరమణ చేసే లోపల ఆయన సర్వీస్లోకి తీసుకోవడానికి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేసి లండన్ వెళ్ళారా? అందుకే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారా, అందుకే పిటిషన్ వేశారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది సచివాలయంలో. ఇప్పుడు వాస్తవంగా యంత్రాంగం మొత్తం కూడా, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంది చెప్పాలంటే. కానీ ఎలక్షన్ కమిషన్ కి తెలుసా తెలియదో అది క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు పిటిషన్ చీఫ్ సెక్రటరీ వేశాడు. చీఫ్ సెక్రటరీ పిటిషన్ వేయడానికి ముందుగా మరి ఎన్నికల కమిషన్ కి పర్మిషన్ అయితే తీసుకోవాలి కదా, అనుమతి తీసుకోవాలి కదా, కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేశారా లేదనేది కూడా తెలియట్లేదు, అస్పష్టత ఉంది దాని మీద. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావు ఒక సవాల్ చేసి ఆయన వెళ్ళారు కోర్టుకి. ఏం చేశారు? నేను అసలు నిరాధారమైన ఆరోపణలు చేశారు, సస్పెండ్ చేశారు. మొత్తం ఈ సస్పెన్షన్ కాలంతో పాటు నాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని ఇవ్వండి, ప్లస్ ఈ సస్పెండ్ అయినటువంటి 4 years ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ నాకు అడిషనల్ గా ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కోర్టుకి వెళ్ళారు ఆయన. కోర్టు ఆయన చేసినటువంటి అభ్యర్థనకి న్యాయము అని చెప్పి ఫీల్ అయిపోయి కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళా లిటిగేషన్ పెట్టి ఆయన్ని అబియన్స్ లో ఉంచడం అనేది అది పూర్తిగా న్యాయానికి, న్యాయస్థానాలకి విలువ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందా అనేది ఒక అభిప్రాయం కలుగుతుంటే ధిక్కరణ కింద కూడా వస్తుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. బహుశా కోర్టు అలా రెస్పాండ్ అవుతుందేమో రాబోయే రోజుల్లో. ఇప్పటికైతే విశిష్ట అధికారాలు అని చెప్తుంది. ఆ విశిష్ట అధికారులు ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు కదా, ఆ విశిష్టాధికారులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉంటాయి. ఇప్పుడు ఆ విశిష్టాధికారులు ఏంటి, ఏ సందర్భంలో ఉపయోగించాలి అనే దాని మీద మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ ఉండొచ్చు. కానీ ఈ లోపుగా ఈయన సర్వీస్ అయితే నష్టపోతారుగా. బహుశా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ రీచ్ కావడానికి ఇలాంటి లిటిగేషన్స్ అన్ని పెడుతూ ఉన్నారు. సో ఏబి వెంకటేశ్వరరావు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేస్తారు? గవర్నమెంట్ మారితే మొత్తం మారిపోతుంది, సీన్ అంతా మారిపోయే అవకాశం ఉంది జూన్ 4th. సో ఈ లోపే ఆయన రిటైర్మెంట్ రిటైర్మెంట్ ఉంది. సో దానికి ఎలాంటి ట్విస్ట్ ఉంటుంది ఫైనల్ గా అనేది చూడాలి. బట్ తీర్పు అయితే రిజర్వ్ లో ఉంది. హైకోర్టు కనుక తీసుకోమని చెప్పి కనుక రెస్పాండ్ అయితే కనుక ఆల్రెడీ తీసుకోవాల్సింది. ఇంకా దానికి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారనేది కూడా ఉంది. సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు హైకోర్టు ఇచ్చేటువంటి దాన్ని బట్టి ప్లస్ వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టు కూడా సవాల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. సో దీన్ని ఎలాగైనా డ్రాగన్ చేసేటువంటి ఒక ఆలోచన వాళ్ళలో ఉంది. అదే అలానే చేస్తున్నారు, అలా చేస్తారని కూడా అనుకోవచ్చు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ఇన్వాల్వ్ కాకపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి ఎపిసోడ్ అనుకోవాలి. ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోవాలి వాస్తవంగా ఇలాంటి సమయంలో. సో ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకోకపోతే ఇది ప్రొలాంగ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.